ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలకి అదనంగా మరొక 50 నియోజకవర్గాలు వచ్చి చేరనున్నాయా అన్న ఈ క్వశ్చన్ అయితే అందరికైతే ఎదురవుతుంది. ఆ 50 నియోజకవర్గాలు ఎలా రాబోతున్నాయి, ఇలా జరగడానికి కారణం ఏ చట్టాలు, అదే జరిగితే అందులో ఉన్న లాభాలేంటి నష్టాలేంటి, ఇవన్నీ వీడియోలో చర్చిద్దాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని విభజించినప్పుడు పార్లమెంట్ సాక్షిగా కొన్ని చట్టాలు చేశారు. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రత్యేక హోదా. అయితే దాన్ని గాలి కుదిలేశారు కాబట్టి కాసేపు దాన్ని సైడ్ పెట్టేద్దాం. ఇలా ఎన్నో గ్యారంటీలు వారంటీలతో పాటు వాటాలు కూడా జరిగాయి. నీటి దగ్గర నుంచి అప్పుల వరకు అన్ని కూడా వాటాలు వేశారు. ఇక దీనికి తోడు నియోజకవర్గాల పునర్విభజన అని ఒక చట్టం చేశారు. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 శాసనసభ స్థానాలు ఉండేవి. అయితే ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 స్థానాలు, తెలంగాణకు 119 స్థానాలు అయితే కేటాయించారు. అయితే పెరుగుతున్న జనాభా దృష్ట్యా పాలన ప్రజలకు మరింత చేరువ కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన అత్యవసరమని, అందునిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో జనాభా లెక్కలు అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225 వరకు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ 50 అదనపు నియోజకవర్గాల్ని విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద రాసి ఉంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది ఎప్పుడో జరగాల్సింది. అయితే ఇంత చాప్యానికి కారణం ఎవరంటే ఇందులో కూడా బూచీగా బీజేపీనే ఉంది. అది ఎలా అంటే జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో నిర్వహిస్తారు. ఆ లెక్కన 2020లో జనాభా లెక్కలు చేయాల్సి ఉంది. కానీ బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ చట్టాలైనటువంటి ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ బిల్లుల వల్ల అది వెనక్కు వెళ్ళింది. దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనని సృష్టించింది ఈ పౌరసత్వ చట్టం. అలా ఒక పద్ధతి ప్రకారం జరిగేటటువంటి జనాభా లెక్కలు కాస్త వెనక్కు జరిగాయి. ఆ తర్వాత మహమ్మారి కరోనా రానే వచ్చింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ 2 సంవత్సరాలు మింగేసింది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి. మళ్ళీ జనాభా లెక్కలు ఊసెత్తితే ఎక్కడ నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వస్తుందని దాన్ని కాస్త వెనక్కి వేసేశారు బీజేపీ నాయకులు. మరి జనాభా లెక్కలకి దీనికి లింక్ ఏంటి అంటే జనాభా లెక్కల అనుసారంగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అలా విభజించిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ బేస్ చేసుకొని ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ కి ఇవ్వాలి, అలానే ఏవి రిజర్వ్డ్ చేయాలి డిసైడ్ చేస్తారు. ఇక ఇప్పుడు ఇది సడన్ గా తెరపైకి ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా జనాభా లెక్కలు త్వరితగతిన పూర్తి చేసి ఆ లెక్కలు ఒక కొలిక్కి తీసుకురావాలని చూస్తుంది. అలా మన రాష్ట్రానికి విభజన చట్టంలో చేసినటువంటి హామీ ప్రకారం 175 నుంచి 225 స్థానాలకి లైన్ క్లియర్ అయింది. అయితే పెరుగుతున్న ఈ 50 నియోజకవర్గాలు ఎక్కడ పెరగబోతున్నాయి, ఎలా పెరగబోతున్నాయి అన్నది ఒక ప్రామాణిక పరంగా తీసుకుంటారు అధికారులు. అయితే పెరుగుతున్న 50 నియోజకవర్గాల వల్ల 50 ఎమ్మెల్యే టికెట్లు అయితే వస్తాయి కాబట్టి కొత్త నాయకత్వం అనేది పార్టీలలో కనిపించే అవకాశం అయితే ఉంది. ఔత్సాహికులైన యువతరం కొత్త నాయకులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రావడం కోసం సీట్ల సర్దుబాటు విషయంలో నానా తంటాలు పడుతున్నటువంటి పార్టీలకి ఇది కాస్త ఊరటనిస్తుంది. 50 ఎమ్మెల్యే సీట్లు అంటే మామూలు విషయం కాదు. చాలా మంది కొత్త వారు రావచ్చు, లేదా పార్టీలో టికెట్ల కోసం నిరాశ చెందినటువంటి వాళ్ళకి ఈ టికెట్లు ఇచ్చి సంతోషపెట్టవచ్చు. ఎందుకంటే నవతరానికి నవనాయకులు కావాలి, యువ నాయకులు రావాలి, యువత అభిష్టానికి అనుకూలంగా పనిచేసేటటువంటి నాయకులు కోరుకుంటున్నారు కాబట్టి. అయితే ఇందులో మరొక మైనస్ కూడా ఉంది. ఇప్పటి వరకు కంచుకోటలను చెప్పుకుంటున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పునర్విభజనలో ఏ ఊరు దేంట్లో కలుస్తుందో తెలియదు. కంచుకోటలో ఒక ముక్క 2 ముక్కలు పక్కకు పోయినా పర్వాలేదు, కానీ ప్రాణాధారంగా ఉండే ముక్కలు గనుక పక్కకి పోతే కోటలు కూలడమే. అందుకని ఒక పక్క నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న ఆనందంతో పాటు ఎలా విభజిస్తారన్న భయం కూడా ఉంది. అయితే ఈ విషయంలో అధికార పార్టీలకి కాస్త సానుకూలతలు ఉంటాయనే చెప్పాలి. వారికి సానుకూలంగా ఉండే 1-2 ప్రాంతాలను వారి అభిష్టం మేరకు వారు కలిపిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే ఈ కొత్త సీట్ల లెక్క ఏ పత్తన సాగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ 50 సీట్లు పెరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? పెరిగిన ఈ సీట్లను సీనియర్లకు ఇచ్చి సర్దుబాటు చేయాలని మీరు కోరుకుంటున్నారా, లేక యువతకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారా? మీ అమూల్యమైన అతి పవిత్రమైన అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.